బ్రహ్మంగారు తాతయ్య చెప్పిన ఆ సృష్టికర్త ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే బ్రహ్మంగారు తాతయ్య తెలియపరిచాడు. మనకి ముందున్న భక్తులు వారు అనేక రకాలైన యజ్ఞాలు, హోమాలు, పుణ్యకార్యాలు, రథాలు, అనేక రకాలైన భక్తి క్రమములో రకరకాలుగా ప్రయత్నించి ఇలాగ చేస్తే దేవుడు సంతోషపడతాడేమో, ఇలాగా మనము అర్పిస్తే ఆయన సంతోషపడతాడేమో అని ఆఖరికి ఈ తల నీలాలు అంటే వెంట్రుకలను తల నీలాలు అంటారు. వీటి దగ్గర నుంచి వీటి దగ్గర వరకు భక్తి అనే క్రమములో రకరకాలుగా ప్రయత్నం చేస్తూ రకరకాలుగా మార్గాలు వేసుకొని ఆ మార్గాలన్నీ కూడా మోక్షానికి చేర్చలేవు. ఎందుకు అంటే పాపములు క్షమింపబడాలి. పాపములు క్షమింపబడాలి అంటే ఆ స్థానంలో ఎవరైతే ఉత్తరవాదిగా, ఎవరైతే న్యాయస్థానంలో బోనులో ఉన్న వ్యక్తి ఎందుకు బోను ఎక్కాడు? అతను ముద్దాయి కనుక. ఎందుకు ముద్దాయి అంటే ఏదో చేయరాని ఒక తప్పు అతని ద్వారా జరిగిపోయింది కనుక. మరి అతను చేసిన తప్పుకి ఇంకెవరిని ఉరిదీస్తారు? తీయలేరు కదా, తీయరు కదా. కనుక బోనులో ముద్దాయి ఎలాగైతే నిలబడ్డాడో అదే స్థానంలో మనమున్నాం. పాపమనే, దాస్యమనే ఆ కాడి కింద బందీలై బంధింపబడి ఉన్నాం. కనుక ఆ బంధకముల నుండి, ఆ శాపము నుండి మనల్ని విడిపిస్తానికి మన స్థానమందు ఆయన శాపమనే కాడి వెత్తుకున్నాడు. ఏమండి, యేసు ప్రభు వారు సిలువ ఎందుకు మోసాడు అంటే, సిలువ ఏ గుర్తులో, ఏ ఆహారంలో ఉంటుంది? ప్లస్ గుర్తులో ఉంటుంది. ప్లస్ అంటే అందరినీ, అన్నిటినీ ట్రాలీ సమాధానం పరిచే ఆ స్థితిలో ఉంటుంది. ఏమండి, యేసు ప్రభు వారు మన నిమిత్తమే సిలువ వేయబడ్డాడు. బ్రహ్మంగారు తాతయ్య వారు ఎవరి గురించి చెప్పారో తెలుసా? పండు, దేవదార పండు, ఆ పండు తిన్నవాని జీవితమే పండు అన్నాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళే ప్రతి వారు ఆదివారమున ప్రభు సంస్కార ఆ యొక్క క్రమములో పాలుభోగస్తులు అయ్యే వాళ్ళందరూ ప్రభు శరీరమనియు ప్రభు రక్తమనియు పానం చేస్తారు. యోహాను సువార్త 6వ అధ్యాయము మరి 52వ వచనము 51వ వచనం కానుంచి ఇక యేసు ప్రభు వారు అన్నాడు, నేనే జీవ ఆహారాన్ని, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. మీ పితరులు, మీ పూర్వీకులు, దేవదూతులు తిన్న ఆహారమును తిన్న వారు బ్రతకలేదు, కానీ నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవానికి వారసుడు, వారు వెన్నడు కూడా చచ్చిపోరు అని యేసుప్రభు వారే తెలియజేశాడు. చూడండి, బ్రహ్మంగారు తాతయ్య ఒక పండు గురించి వివరించాడు. ఆ పండు ఎవరు అని పరిశోధిస్తే ఆ పండు యేసుప్రభు వారే అయ్యాడు. యేసుప్రభు వారు నా శరీరమును తిని నా రక్తమును పానం చేసేవాడు మాత్రమే ఎన్నడూ కూడా ఇంకా చనిపోయే అవకాశం లేదు అన్నాడు. బ్రహ్మంగారు తాతయ్య
స్పష్టంగా ఆయన చెప్పిన ఆ మాట, యేసు ప్రభువు వారు చెప్పిన మాటకి స్పష్టంగా చూసారా, బ్రహ్మంగారు తాతయ్య ఏ మహనీయుడి గురించి, సృష్టికర్త గురించే ఆయన తెలియజేశాడు. బ్రహ్మంగారు తాతయ్య చెప్పినవన్నీ కూడా అన్నీ నెరవేరాయా? బ్రహ్మంగారు తాతయ్య కరోనా వచ్చిందని చెప్పాడా? మిడతలు వస్తాయని చెప్పాడా? లేదు. చక్కగా బైబిల్ గ్రంథంలో మిడతల గురించి కూడా రాయబడి ఉంది. అనేక రకాలైన తెగుళ్ళ గురించి బైబిల్ ఇచ్చింది. స్పష్టమైన ఒక స్పష్టత ఎత్తపరిచింది బైబిల్ గ్రంథం. అయితే కొన్ని బ్రహ్మంగారు తాతయ్య ఎవరిని బేస్ చేసుకొని చెప్పాడు? రాబోతున్న సృష్టికర్త గురించే బేస్ చేసుకొని తెలియజేశాడు. ఏర భోగ వసంతరాయుడుగా